బైబిల్లో నుండి పరిశీలన చేద్దాం. ఎలా అద్భుతాలు జరిగాయో చూడండి, ఎలా మహత్కార్యాలు జరిగాయో చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. అతడు అర్థం కాలే. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో ఇద్దరిని పంపాను. ఇక్కడ ఏంటో తెలుసా? ఈ గది, ఈ మేడగది ఏంటో తెలుసా? ప్రభు పస్కా మేడగది. ప్రభు పస్కా మేడగది. ఎందుకంటే ఇజ్రాయేలీలందరికీ పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా పండుగ రోజు ప్రతి ఇంటి నుండి కురవిన కోడదూడును కానివ్వండి, పొట్టేళ్ళని కానివ్వండి, గమనించారా? అది కూడా లేకపోతే 2 పావురములను కానివ్వండి, వారి స్తోమతను బట్టి మొత్తానికి బలి అర్పించే జీవులు కావాలి అక్కడ. వాటిని చెప్పాడు. కోడదూడ కానివ్వండి, పొట్టేలు, మేకపోతు కానివ్వండి, లేదంటే ఏముండాలి, 2 పావురములైనా సరే యోగ్యతను బట్టి రక్త తర్పణం జరగాలి. బలి అర్పణ, పస్కా అంటే అదే అండి. పస్కా పండుగ యొక్క అర్థము బలి అర్పించడం, పాప పరిహారార్థ బలి. సంవత్సరమునకు ఒకసారి పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగలో పశువుల రక్తము చిందించబడాలి, బలి చేయబడాలి. అందుకొరకే ప్రియమైన దేవుని వారలారా, ఇజ్రాయేలీలందరూ అట్టి పండుగలో ఉన్నారు. అట్టి పండుగలో దేవుడు నియమించిన ప్రకారంగా బలి అర్పించాలి. ఆ బలి మాంసాన్ని ఇజ్రాయేలీలందరూ ఏం చేయాలి? నడుముకు దట్టి కట్టుకొని, కాళ్ళకు చెప్పులు తొడుక్కొని, చేతిలో కర్ర పట్టుకొని త్వరపడి భుజించాలి. అది రాత్రి వరకు ఉండకూడదు, అప్పటికే భుజించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇద్దరిని పంపించాడు. ఇదిగో ఒక చోటుకి వెళ్ళండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మేడగది ఉంది, అతడు మీకు చూపిస్తాడు. సామగ్రితో సిద్ధపరచండి. సామగ్రి అంటే పస్కా చేయాలి కదా, పస్కా పండుగ చేయాలి. ఏ పండుగ చేయాలి? ఓహో, శిష్యులు అనుకున్నారు, ఏమనుకున్నారు తెలుసా? ఓహో, కొవ్వుని కోడదోడు వస్తుందేమో, పొట్టేలు వస్తుందేమో, అన్నీ రెడీగా ఉంటాయి, మటన్ బిర్యానీ ఏమో అనుకున్నట్టు వెళ్ళారు. ఆ మేడగదిలోకి వెళ్ళి ఆ గదిని చూశారు. ఓహో, ఈ విధంగా ఏర్పాటు చేశారు. 12 మంది అపోస్తులు కూడుకోవడానికి, గమనించారా? వాళ్ళు కూర్చోడానికి అలాగే బల్ల ఉండాలి, అలాగే రొట్టె ఉండాలి, అలాగే ద్రాక్ష రసం ఉండాలి. ఇది పస్కా పండుగ. యేసుక్రీస్తు వారు ఆ మేడగదిలోకి వెళ్ళాడు, శిష్యులు వెళ్ళారు, అందరూ కూర్చున్నారు. పస్కా పండుగ అందరూ చేసుకుంటున్నారు. మంచి మసాలా వాసనలు వస్తున్నాయి. ఎక్కడ బయట అంతా మసాలా వాసనలు వస్తున్నాయి. ఓ, ఊరేగింపుగా వెళ్తున్నారు. ఎవరికి వాడు కోడదూడలను పట్టుకొని పోయేటోళ్ళు, పొట్టెళ్ళు పట్టుకుని వాళ్ళు, మేకపోతులను పట్టుకొని వెళ్ళేవాళ్ళు, అలాగూ పావురాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అయ్య బాబు, ఏమంటే పాప పరిహారార్థ బలి, మా పాపం నిమిత్తం ఇదిగో రక్తం చిందింపజేస్తున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఏ తప్పులు చేస్తామో వాటన్నిటి కొరకు మరలా ఏం చేయాలి? మళ్ళా పస్కా పండుగ చేయాలి. తప్పనిసరిగా చేసేవాళ్ళు ఇజ్రాయేలు. ఎందుకంటే తప్పు చేస్తాం కనుక, తప్పులు చేస్తూనే ఉన్నాం కాబట్టి పాప పరిహారార్థ బలి కావాలని ఇచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఒక క్రొత్త నిబంధన తీసుకుని వచ్చాడు. మాటికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పాప పరిహారార్థ బలి కాదు. బాగా గమనించారా? వాటన్నిటికి బదులుగా సర్వ మానవాళి నిమిత్తమై
యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్ల. కాబట్టి యేసు ఒకే ఒక్క బలి, శ్రేష్టమైన బలి, పరిశుద్ధమైన బలి, అమూల్యమైన బలి, పవిత్రమైన బలి, తానే బలి కావడానికి వచ్చాడు. ఇక మరలా మీరు ఎడ్లనైనను, పొట్టెలనైనను, మేకపోతులనైనను, కాబట్టి మనిషి పాపాలు పోవాలి అంటే జంతువుల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల, పొట్టేళ్ల రక్తం వల్ల, ఎడ్ల రక్తం వల్ల పోదు. ఎవడైనా పాపాన్ని కడిగేసుకోవాలి అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అందుకొరకే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ గొర్రెపిల్లగా వచ్చాడు. అలాగని చెప్పేసి 4 కాళ్ళు ఉంటాయి, తోక ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి. ఇది కాదు. స్వభావం ఏంటండి? స్వభావం గొర్రె స్వభావం, లోబడే స్వభావం, కేకలు వేయని, అల్లరి లేని, ఎదురు తిరిగి కక్ష తీర్చుకునే రకం కాదు. కాబట్టి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, శిలువలో ప్రాణం అర్పించాడు. గమనించారా? అందుకొరకే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన చేశాడు. ఇదిగో పాత నిబంధన ఏముంది తెలుసా? సున్నతి ఉంది. ఏముంది? సున్నతి ఉంది. ఇప్పుడు సున్నతి అవసరం లేదు. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, ఇప్పుడు బలులు అవసరం లేదు. పాత నిబంధనలో దశం భాగాలు ఉన్నాయి, ఇప్పుడు అవసరం లేదు. బాగా గమనించారు. అయితే క్రొత్త నిబంధన ఏంటంటే ఇది పవిత్రుడును, పరిశుద్ధుడును, నిష్కలంకుడును, కపటం లేని వాని రక్తము చిందించబడింది. కాబట్టే యేసుక్రీస్తు వారు తన శిష్యులను కూర్చుండబెట్టుకొని, ఏంటయ్యా బాబు పస్కా పండుగ అంటే ఏం రావట్లేదు అని చూస్తే అక్కడ ఒక రొట్టె ఉంది, అక్కడ ద్రాక్షరసం ఉంది. అప్పుడు యేసు ఆ మేడ గదిలో ఒక రొట్టెను పట్టుకొని శిష్యులతో అంటున్నాడు, ఇది నా శరీరం, దీన్ని తినున్నప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. అది అక్కడ మొట్టమొదటి క్రీస్తు సంఘం, మొట్టమొదట బలలో పాల్గొన్న క్రీస్తు సంఘం. క్రీస్తు ఉన్నాడు, ఆ శిష్యులు ఉన్నారు, అది సంఘం. మేడగది కాదు, మేడగదే. కానీ ఇక్కడ ఉన్నారు చూడు, ఎవరైతే ఆ రొట్టెలో పాలు పొందుతున్నారో, ఎవరైతే ఆ ద్రాక్షరసంలో అనగా క్రీస్తు శరీరంలోను రక్తంలోను పాలు పొందుతున్నారో వారు సంఘం. చూసారా? కాబట్టి రొట్టె ఎవరు తీసుకోవాలి? ద్రాక్షరసంలో ఎవరు పాల్గొనాలి? రొట్టె ద్రాక్షరసంలో అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన క్రీస్తు సంఘం మాత్రమే తీసుకోవాలి. నేనప్పుడు పెళ్ళికి తీసుకోండి ఇందులో పాల్గొంటానంటే కాదు. నేను చిన్నప్పుడే తీసుకున్నారు, మా అమ్మ నాన్న ఇప్పించారంట, కాబట్టి చిన్నపిల్లల బాప్తిజం తీసుకున్నాను, చిలకరిని బాప్తిజం తీసుకున్నాను, ఇంకోటి కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం పొంది క్రీస్తు సంఘముగా ఉంటేనే అందులో పాల్గొనాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఒక ద్రాక్షరసం పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తం, అది సంగతి, నిబంధన రక్తం. కాబట్టి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో అంత పశువుల రక్తం, కోడెల రక్తం, అవునా, వాటి రక్తం. కానీ శ్రేష్టమైన ఇప్పుడు క్రొత్త నిబంధన ఏంటంటే
శ్రేష్టమైన రక్తముతో మీరు పిలువబడ్డారు, శ్రేష్టమైన రక్తంలో మీరు కడగబడ్డారు. చూసారే? కాబట్టి ఈ మేడగది ఏ మేడగది? ప్రభు పస్కా మేడగది. ఇది పస్కా పండుగ. ఆశ్చర్యపోయారు. అయ్యో బాబోయ్, వాళ్ళందరూ మాంసాలు తింటా ఉన్నారు. ఏంటయ్యా రొట్టె ఇచ్చావు, ద్రాక్షరసం ఇచ్చావు? అవును, అది పాత నిబంధన. అది పాత నిబంధన. వారికి రక్షణ లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇంకా బలులు ఇస్తూ ఉన్నారా? అయితే రక్షణ లేదు. ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటాము అని ఇజ్రాయేలీలు అన్నట్టయితే, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగానే తీర్పు తీర్చబడుతుంది. క్రీస్తులోనికి వస్తే రక్షణ ఉంది. క్రీస్తులోనికి వస్తే రక్షణ ఉంది. అందుకొరకు ఇజ్రాయేలీలు ఎవరు కూడా యేసుక్రీస్తును దేవుడిగా భావించరు, కానీ దేవుని కుమారుడు అంటే ఒప్పుకుంటారు. ఆయన ప్రవక్త అంటే ఒప్పుకుంటారు. దేవుడు ఒక్కడే అని నమ్ముతారు, ఇజ్రాయేల్ దేశం అంతా కూడా. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఇక్కడ మేడగదిలో జరిగిన మహత్కార్యం ఏంటంటే, క్రొత్త నిబంధన మహత్కార్యం జరిగింది. క్రీస్తు తన రక్తాన్ని, శరీరాన్ని ఇదిగో రొట్టెగా ద్రాక్షరసంగా ఇచ్చి, నేను వచ్చే పర్యంతరము, మీరు చచ్చే పర్యంతరం ఇది చేయండి అన్నాడు. అవునా? అవును. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, 4వ మేడగది ఏంటంటే ప్రభు పస్కా మేడగది. ప్రభు పస్కా మేడగది. అక్కడ పస్కా పండుగ మొదలైంది. ఇక ప్రతి ఆదివారం ఏం జరగాలి? ఇప్పుడు మనం కూడా ఇదొక్క పండుగ చేయాలి. క్రైస్తవుడు ప్రపంచంలో నిజంగా క్రైస్తవుడు అయితే ఇదొక్క పండుగ ఖచ్చితంగా చేయాలి. ఏ పండుగ? పస్కా పండుగ. మటన్ బిర్యానీలు కాదు, భక్ష్యాలు స్వీట్లు కాదు, మరేంటి? ప్రభు బలలో పాల్గొనాలి. ప్రభు బలలో పాల్గొనాలంటే వాడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మారు మనసు పొంది ఉండాలి. అవునా? విశ్వసించండాలి. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. తర్వాత తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మనామలో బాప్తిసం పొందాలి. అలాగ జీవితకాలం అంతా నమ్మకంగా ఉండాలి. అట్లాంటి వాడు పస్కా విందులో పాల్గొనాలి. పస్కా విందు బిర్యానీలు కాదు, యేసు శరీరం, యేసు రక్తం. ఇంతకంటే శ్రేష్టమైంది, ఇంతకంటే పరిశుద్ధమైంది వేరొకటి ప్రపంచంలో లేనే లేదు. అందుకొరకే సర్వమానవ కోటికై యేసు చాలినంత రక్తము, సర్వమానవ కోటికై యేసు చాలినంత రక్తము, కలువారి సిలువలో ఎల్లా మానవులకు, కలువారి సిలువలో ఎల్లా మానవులకు చూపిన రక్షణిదే. మారు మనసు జాగో చేయకు సోదరా, తడవు ఎలా ప్రభు కడకే గరా, ఇక కడవారి కాలమాయేరా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మొదటి గదిలో ఏం జరిగింది? ఏ గది? ఆ గది ప్రవక్త గది. ఏలీషా ప్రవక్త గారు చనిపోయిన అబ్బాయిని లేపాడు. రెండవ మేడగది ప్రార్థనా మేడగది. సావు పొందాల్సిన సింహపు బోన్లోకి వెళ్ళినా దేవుడు వాటి నోళ్ళు మూసేసాడు. కాబట్టి ప్రార్థనా మేడగది. మూడవది ప్రసంగం మేడగది. ఒకటి నిద్రలో నుండి 3వ అంతస్తు నుండి కింద పడిపోతే ప్రసంగాన్ని కొంతసేపు ఆపైనా సరే వచ్చి తిరిగి ప్రార్థన ద్వారా లేపుకున్నాడు. దేవునికి స్తోత్రం. రైట్. 4వ మేడగది ప్రభు పస్కా మేడగది. అద్భుత కార్యం జరిగింది ఈ మేడగదిలో. ఈ రోజు వరకు యేసు స్వామి భూమి మీదకి వచ్చేంత వరకు
ఈ ఈ ఈ ఈ పండుగ జరుగుతూనే ఉంటుంది. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ కదా, క్రిస్మస్ పండుగన. కాబట్టి ఇజ్రాయేలీలో ఆ పశువులను అర్పించి ఎలాగైతే పండుగ చేశారో పస్కా పండుగ, ఇప్పుడు నామకార్థ క్రైస్తవులందరూ మేము బయట ఇట్లనే చేస్తాం. ఎట్లా ఎట్లా వాళ్ళు పస్కా ఎలా చేశారో మేము తింటాం, తిరుగుతాం, తాగుతాం, అన్నీ చేస్తాం. అది ఎవరి పేరిట చేస్తాం? మేము మరి యేసుక్రీస్తు పేరిటనే చేస్తాం. చూసారే, ఇజ్రాయేలుకి రక్షణ ఉందా? ఇంకా పస్కాలో ఉంటే రక్షణ ఉందా? లేదండి. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. అంటే యేసుక్రీస్తునందు లేని వాళ్ళందరికీ ఏముంది? శిక్ష. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు, ఏ విధి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, శ్రేష్టమైన బలి మన కొరకు అర్పించబడింది. అది యేసు అనే గొర్రెపిల్ల. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా వచ్చి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. దేవుడు సమాధిలో నుండి, మరణములో నుండి ఆయన్ని లేపుకున్నాడు. కాబట్టి అట్టి క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచి క్రీస్తు చెప్పిన ఆ పస్కాలోనే పాల్గొంటే, ఏ పస్కా? ప్రభు బల్ల. ఆయన శరీరములోను రక్తములోను పాలివారమైతే యేసు ఎక్కడుంటాడో మనం కూడా ఎక్కడుంటాం? యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడుంటాం? జయించువానిని నా సింహాసనం మందు కూర్చుండనిత్తును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చివరి మేడగదిలోకి వెళ్దాం. 5 మేడగదులు కదా, ఎన్ని అయిపోయినాయి? 5వ మేడగదిలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి వెళ్ళి ఎక్కిపోయి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జోలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. అవునా? ఎందుకంటే యోదా వెళ్ళిపోయాడు. కాబట్టి 11 మంది పట్టణములో ప్రవేశించి వారు బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంట? వారు ఎప్పుడు బస చేసే చోటది. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారిని శిక్షించే రాజ్యము, దేశము ఉంది కనుక ఈ శిష్యులందరూ కూడా ఏం చేశారంటే ఒక మేడగదిలో ఎప్పుడు బస చేసేవాళ్ళు కనుక ఆ మేడగదిలోకి ఎక్కిపోయారు. వాళ్ళు ఎవరనగా అని లిస్ట్ ఇచ్చేశాడు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ప్రార్థన చేశారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధ ఆత్మ చదువునన్న. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నుండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో
ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. మంచిదండి, మంచిదండి, మంచిదండి. బా, చాలా అద్భుతమైనది. ఇవాళ కొన్ని వాక్యములు లేని సంఘం పేర్లు పెట్టుకొని సభలు సమావేశాలు జరుపుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి. అట్టి మీటింగ్లకు నేను కూడా ఒకప్పుడు సత్యం తెలియనప్పుడు వెళ్ళాను. తూర్పుగోదావరి జిల్లాలో సభ జరుగుతూ ఉంది. చాలామంది వచ్చారు. చాలామంది వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, స్త్రీలు పురుషులు అందరూ వైట్ అండ్ వైట్, అంటే తెల్ల వస్త్రాలే ధరించుకున్నారు. మంచిది. ప్రార్థన జరుగుతూ ఉంది. ఓ పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టారు, సౌండ్ బాక్సులు పెట్టారు. గమనించారా? అయ్యగారు వచ్చారు, ప్రసంగికుడు వచ్చాడు. అందరికీ దయచేసి అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడబోతూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంతే. ఆ సౌండ్ బాక్సుల్లో సౌండ్ ఎక్కువ పెట్టారు, పాటలు పెట్టారు. అబ్బా, అయ్యగారు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. ఓ ఇక్కడ ఎక్కిసాయి. ఏంటి ఎక్కి దేవుడు ఎక్కాడు వాళ్ళకి. మరి వాళ్ళు ఏమంటారు? దయ్యాలంటారా? నువ్వు ఇప్పుడు దయ్యాలంటావు. వాళ్ళందే ప్రసంగికులు ఏమంటున్నారు? ఓ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్. ఆ సౌండ్ బాక్సులు ప్రైజ్ ద లార్డ్ అనేటప్పటికి అందరికీ గుగ్గురి కలబడిస్తుంది. అదో రకమైన వెంట్రుకలన్నీ ఎక్కబడుచుకుంటాయి. పరిశుద్ధాత్మ వచ్చింది. భాషలు మాట్లాడదాం. షబరబరబరబ హల్లెలూయా ఇన్ జీసస్ షబరబర. ఆ షబరబ ఏమని నేను పక్కన, సార్ నువ్వు ఊకుండు సార్, షబరబ అంటే ఏం చెప్పాలా? సరేలే వాళ్ళంతా ఏదేదో మాట్లాడుకున్నారు. ప్రైజ్ ద లార్డ్ కూర్చోండి అందరూ, మీ స్థలాలు కూర్చోండి అని చెప్పి అందరూ కూర్చో. అప్పుడు తార్పాలు పట్టాలు లేవు, అంత ఒరిగడ్డేశారు. ఆ మైదానం అంతా ఆ ఒరిగడ్డి మీద కూర్చోవాలి. గమనించారా? అప్పుడు అందరు కూర్చోండి అంటే ఒక ఆమె కూర్చోకుండానే ఎగురులాడుతుంది. ఎవరైనా వెళ్ళి పట్టుకోండి అంటే ఎవరు వెళ్ళి పట్టుకున్నా కూడా కూర్చోట్లేదు. కూర్చోబెడదామని ప్రయత్నం చేస్తున్నా, తీసి పాడేస్తుంది. తన ముసుగు లేదు, జారిపోయింది. తన కొప్పు లేదు, జారిపోయింది. ఇంకెట్లుంటుంది? ఏమున్నదండి, దేవత ఉన్నట్టు ఉంటుంది. మరి వాళ్ళు దేవుడు వచ్చాడు అంటున్నారు కదా. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుడు అల్లరికి కర్త కాడు. అలా గంతులేస్తుంది. ఎవరు చెప్పినా వినట్లేదు, ఎవరు చెప్పినా కూర్చోట్లేదు. ఓ అందరూ సైడ్ జరిగిపోతున్నారు. ఆమె చాలా దూకుతుంది. కొంగు జారిపోయింది, కొప్పు జారిపోయింది. అప్పుడు మైక్లో ఉండే ప్రసంగికుడు ఏమన్నాడు తెలుసా? అమ్మాయి కూర్చో అన్నాడు. కూర్చోలేదు. గట్టిగా పట్టుకున్నాడుగా, ఏ అమ్మాయి కూర్చో అన్నాడు. అంతే, టపిమని కూర్చోండి. నేను పక్కనున్న పాస్టర్లు అడుగుతున్నాను, కాదు పరిశుద్ధాత్మ నిండింది కదా, ఆమె భాషలు మాట్లాడుతుంది, ఎగురులాడుతుంది కదా, మరి పరిశుద్ధాత్మ ఆ ప్రసంగికుని మాటకే అమ్మాయి కూర్చొనేటప్పుడు కూర్చుంటుందా పరిశుద్ధాత్మ? సార్ నీకు చెప్పలేము, ఆయన ఏమో చెప్తాడు విను, తిందాం పోదాం అంటున్నాడు. తిందాం పోదాం కాదయ్యా, ఆయన ఏం బోధ చేస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నారు? అసలు ఆమె తల మీద ముసుగు ఉండాలి కదా, ముసుగు జారిపోయింది, చీర జారిపోతుంది, ఆ కొప్పు జారిపోయింది, ఎంత వికారంగా ఉంది. కొంచెం మీరు అడగరా, మీరు వాళ్ళ సేవకులే కదా, వాళ్ళ సంఘమే కదా అంటే నీకు తర్వాత చెప్తాంలే సార్ అన్నారు. సరే
అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇక. ఎందుకంటే వాక్యం ముఖ్యం కాదు వాళ్ళకి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడేం రాయబడింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చిన మేడగది. ఇది 5వ మేడగది. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన మేడగది. వారు ఆ పట్టణంలో ప్రవేశించి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనం, అవునా? 2వ అధ్యాయమా? వారు బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా అని లిస్ట్ ఇచ్చాడు. వారు ఆ మేడగదిలో ఉన్నప్పుడే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. బలమైన గాలి లాంటి శబ్దం వచ్చింది. అప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చింది? ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చాను. కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారికి కనబడి, ఇక్కడ మీరు ఆలోచించాలి. ఎవరి మీదట లిస్ట్ ఇచ్చాడా? ఒక్కొక్కరి మీద ఉందా? ఒక్కొక్కరి మీద ఉందా? ఒక్కొక్కరి మీద అంటే పురుషుల, స్త్రీల? పురుషులు. మరి ఇక్కడ ఈ మీటింగ్లో ఏం జరుగుతుంది తెలుసా? పురుషుడు ఒక్కడ ఎగురులాడ్డు, అందరు స్త్రీలే ఎగురులాడతారు. స్త్రీలే షబరబరబరబ ఏమో లబలబ నోరు కొట్టుకున్నట్టు ఉంటుంది. గమనించారా? ఒక అబ్బాయి నేను ఎరుగుదు, అట్టి సావాసంలో చాలా రోజుల నుంచి ఉన్నాడు. కొంచెం కాలు అనాది, కొంచెం కుంటివాడు, కానీ అన్ని భాషలు మాట్లాడతాడు. ఒకసారి హైదరాబాద్ ఒక హోటల్లో పని చేస్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లోకి పోయాను. సార్ ప్రజలాడు సార్ అని వచ్చి, ఆయన నువ్వు ఇక్కడే ఉన్నాను సార్, ఇక్కడే పని చేసుకుంటున్నాను సార్. సరే ఏం కావాలి సార్ చెప్పు సార్ అని. సరే నేను చెప్పాను. ఆ ఐటెం తీసుకొని వచ్చాడు. కొంచెం నా దగ్గర కూర్చొని నువ్వు అని చెప్పిన. అవు సార్, ఊరి నుండి వచ్చావు సార్, సంతోషం సార్, నాకు ఊరిని చూసినంత సంతోషమైంది సార్ అని సంబరపడ్డాడు. ఒకసారి పరిశుద్ధాత్మ భాష మాట్లాడతావా అన్న. ఇప్పుడు వద్దులే సార్, కొంచెం చూపించు, ఇంత దూరం వచ్చాను అడిగితే సరే నువ్వు తిని సార్, టిఫిన్ అయిపోయిన తర్వాత చెప్పు సార్. టిఫిన్ అయిపోయిన తర్వాత చెప్పాడు, ఏం లేదు సార్, మా పాస్టర్ చిన్నది స్లిప్ రాసి ఉంటుంది, దాన్ని చదువుకున్నాం, కంటత పెడతాము. మేము ఒక 8-9 మంది ఉన్నాము. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా మనం మాట్లాడదాం, పరిశుద్ధాత్మ భాష మాట్లాడదాం అన్నప్పుడు మేము అది మాట్లాడతాం సార్. ఏది చదివి చెప్పాడు, షబరబరబ అని. అంటే దాని అర్థం ఇంకా ఏమో సార్, ఇంకా నాకు తెలియదు సార్. ఇంకా కాదు, భాష మాట్లాడువాడు, బాగా ఆలోచించండి, అర్థం చెప్పువాడు లేనప్పుడు, కొరింథీ పత్రికలో ఉంది, అర్థం చెప్పువాడు లేనప్పుడు వాడు భాషలతో మాట్లాడినను వ్యర్థమే. ఎవడైనను ఆమేన్ అంటేనే ప్రార్థన ముగిసినట్టు అర్థం కదా. ఒకవేళ వాక్యం ఎరుగని వాడు మీ ప్రార్థనలోకి వచ్చిన ఎడల, మీ కూటంలోనికి వచ్చిన ఎడల, మీరు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అని ఆమేన్ అనుకుంటే, వాడు ఎలా ప్రార్థన అనుకుంటాడు, ఎలా ప్రసంగం అనుకుంటాడు, ఏది వాక్యం అనుకుంటాడు, ఏది పాట అనుకుంటాడు అని చెప్పబడింది. పౌలు గారు వివరంగా కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి వివరించి చెప్పేశాడు. కాబట్టి ఎవడైనా భాషతో మాట్లాడుట అంటే కాదన్నా, ఎవడైనాను దాని అర్థం చెప్పలేని వాడు ఉన్నప్పుడు, లేకున్నప్పుడు వాడు మాట్లాడకూడదు. మాటల అర్థం తనకు తెలియకుండానే ఎడల అది సంగతి. ఇంకా ఆ భాగమంతా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమంటాడంటే, భాషతో 10,000 మాట్లాడుట కంటే ఒకనికి బోధ కలుగునట్టు 5 మాటలు మాట్లాడుట మేలన్నాడు. ఎన్ని మాటలు?
భాషతో 10,000 మాట్లాడినా లాభం లేదట. అర్థమయ్యేటట్టు, వానికి పరలోకానికి వెళ్ళేటట్టు, వాడు మారు మనసు పొందేటట్టు, వాడు రక్షణ పొందేటట్టు 5 మాటలు మాట్లాడుట మేలన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచించేస్తే అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా రాయబడింది. ఎంతమంది మీద? అందరి మీద అనలేదండి, ఒక్కొక్కని మీద. అక్కడ పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, తోమా ఉన్నాడు, ఉన్నారు లేదా? వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారందరి మీద, ఒక్కొక్కని మీద. అక్కడ స్త్రీలు లేరు. కాబట్టి ఈ రోజుల్లో దయ్యం ఏం చేసింది, సాతాను ఏం చేసిందంటే స్త్రీలకు మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చినట్టు, పరిశుద్ధాత్మతో నిండుకున్నట్టు, వారు మాత్రమే భాషను మాట్లాడుతున్నట్టు, వారికే పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి గంతులు వేస్తున్నట్టు ఎలా యాక్షన్ చేపిస్తున్నాడు. నటన. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభాగింపబడి వారి మీద, అంటే వాళ్ళకు కనబడింది అంతే, నిజంగా అగ్ని కాదది. నిజంగా అగ్ని కాదు. అగ్ని అయితే ఏం చేస్తుంది తెలుసా? కాల్ చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ పవర్ అలాగొచ్చింది, ఒక్కొక్కరి మీద రాలింది. ఎందుకంటే వీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఆ అగ్ని మండాలి అనేకుల్లో. అలాగ పరిశుద్ధాత్మ మేడగది, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన మేడగది. వారు పరిశుద్ధాత్మ నిండుకున్న వారై ఏం చేశారు తెలుసా? మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై అందరూ యేసుక్రీస్తుకు సాక్షులుగా అలాగే వెళ్ళిపోయారు. కాబట్టి మహత్కార్యం జరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చేంత వరకు మీరెక్కడ వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని చెప్పాడు. కాబట్టి వారు మేడగదిలోకి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరిని అలాగే పరిశుద్ధాత్మ నిండుకుంటే, పేతురు గారు తర్వాత అధ్యాయంలో చూస్తే అనర్గళంగా బోధించాడు. పరిశుద్ధాత్మ వశుడై, పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాడై బోధిస్తే ఎంతమంది రక్షింపడ్డారు? అయ్యో బాబోయ్! భాష ఏంటో తెలుసా? ఆయన శబరబరబ అని అర్థం కాని భాష మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతూ ఉంటే హెబ్రీలకు హెబ్రీ భాష వినపడుతుంది, యూదులకు యూద భాష వినపడతా ఉంది, అరబ్బీలకు అరబ్బీ భాష వినపడతా ఉంది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు దాదాపు 13 భాషలు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అతడు యూదుడు కదా, మా భాషలో చెప్పుతున్నాడేమి, ట్రాన్స్లేటర్ లేడు ఇక్కడ, తర్జుమా చేసే మనిషి లేడు. ఆయన మాట్లాడుతూ ఉంటే, పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మే ఏ భాషలు కాదు, తమిళమా, ఇంగ్లీషా, కన్నడ, తెలుగా, మలయాళమా, గమనించారా? హిందీ, ఉర్దూ, అరబిక్, హెబ్రీ, ఏది కావాలి అందరికి అర్థమైపోయింది. అయ్యా మేమిప్పుడు ఏమి చేయవలెను అని మనసులో గుచ్చుకున్న వారై, హృదయములో పొడుచుకున్న వారై, ఏదో ఆయుధం వచ్చి పొడుచుకున్నప్పుడు డాక్టర్ దగ్గర అయ్యా ఏమి నా పరిస్థితి అని అడుగుతారో వాళ్ళు వెళ్ళి అలా గుంపు వెళ్ళారు. 3,000 మంది అంటే 2-3 కాదు, 3,000 మంది వెళ్ళి అయ్యా ఇప్పుడు మేమేం చేయవలను అన్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఎందుకంటే మీరు దేవుని నమ్ముతున్నారు, అది తెలుసు. దేవుడైన యెహోవాను మీరు నమ్ముతున్నారు, మీరు ఆయన్ని ఆరాధిస్తున్నారు. కానీ క్రొత్త నిబంధన జరిగింది ఇప్పుడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్ము, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు బాప్తిసం పొందాలండి. అలాగా అయితే సున్నతి నో, మరి బలులు నో, దశంభాగాలు లేదయ్యా, క్రీస్తులోనికి వచ్చేసి ఇంచుమించు దాదాపు 3,000 మంది ఆ దినమందు బాప్తిజము పొందారు.
బాప్తిసం పొంది అలా గాలికి వదిలిపోయి అమ్మాయ అయిపోయింది 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 మాకు పరలోకం వచ్చిందని వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం పొందిన వారందరూ, అది మొదటి క్రీస్తు సంఘము. ఆ సంఘం ఏం చేసిందంటే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఆరాధన సిస్టమ్ ఇలా ఆరాధించుకుంటూ వచ్చారు. చెదిరిపోయినా పర్లేదు, ఎక్కడ పోయినా పర్లేదు, బోధ కట్టుబడ్డారు. దేవుడు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు, ఈయన మా కొరకు, మా పాపముల కొరకు బలి అయ్యాడు. సమాధి నుండి దేవుడు తిరిగి లేపాడు. కాబట్టి ఈయన యందు విశ్వాసం ఉంచితే పరలోకానికి చేరుకుంటాం. మన పాపం పోతుంది, నరకాగ్ని తప్పిపోతుంది, దేవుని యొక్క ఉగ్రత నుండి మనం రక్షింపడతామని రూఢిగా వారందరూ నమ్మారు. కనుక అపోస్తుల బోధ కావాలి. అక్కడ బోధ చేసింది ఎవరు? పేతురు గారు. ఎవరు? పేతురు గారు. కాబట్టి యేసు బోధ మేము అంతగా వినలేదు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుకి అప్పగించాడు బోధ. ఆ యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించాడు? అపోస్తులకు అప్పగించాడు. కనుక అపోస్తుల బోధ ఎల్లకాలం మీ దగ్గరే ఉండాలంటే వేల సంవత్సరాలు నేను శరీరం ధరించుకొనే ఉండాలి. కాబట్టి నా తండ్రి అట్లా చేయలేదు. గమనించారా? నాకు 33.5 సంవత్సరాలు అప్పగించాడు. ఇక వెళ్ళిపోతున్నాను. ఆ తండ్రి బోధ, ఆ దేవుని బోధ ఇదిగో మీ చేతుల్లో పెడుతున్నాను. అపోస్తుల బోధ. ఇప్పుడు కూడా అపోస్తుల బోధలో ఎవడైతే లేడో వాడు దేవుని ఉగ్రతకు గురి అవుతాడు. ఎందుకంటే ఈ అపోస్తుల బోధ ఎవరి బోధ? క్రీస్తు బోధ. క్రీస్తు చెప్పిన బోధ ఎవరి బోధ? నా తండ్రి బోధ, దేవుని బోధ. నేను అక్కడ నేర్చుకుని వచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ ఐదో మేడగది పరిశుద్ధాత్మ దిగి వచ్చిన మేడగది. వారందరూ శక్తి పొందుకున్నారు, జ్ఞానం పొందుకున్నారు, ప్రసంగం చేశారు. ఇవాళ మన దాకొచ్చిందంటే ఆ రోజు ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ వారి మీద దిగినందువల్ల ఈ కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ దిగి రాకపోతే, వాళ్ళకు నింపబడకపోతే ఆ బోధ మన దగ్గరికి రాదు. దేవుడు తన కార్యాన్ని ఎలా చేశాడు. కాబట్టి 5 గదుల మేడగదుల మహత్కార్యాలు ఏంటి తెలుసా? మొట్టమొదటి గది ప్రవక్త మేడగది, రెండవది ప్రార్థన మేడగది, మూడవది ప్రసంగపు మేడగది, నాలుగవది ప్రభు పస్కా మేడగది, ఐదవది పరిశుద్ధాత్మ దిగి వచ్చిన మేడగది. ఎన్ని గదులు గుర్తుంటాయా? దేవుని చిత్తమైతే బ్రతుకుంటే రేపు ఆదివారం వస్తాను. 5 మేడగదులు చెప్తారో, ఈ 5 మేడగదులను మీరు ఐతుకులాగా కింద పడిపోతారో చూద్దాం. కాబట్టి 5 మేడగదుల్లో మహత్కార్యాలు దేవుడు జరిగించాడు. అట్టి మహత్కార్యాలను తెలుసుకున్న మనం ఆయన అందులో భయభక్తులు కలిగి మరింకా ఎక్కువ ఆత్మీయంగా బ్రతకాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమైన వారులారా.